హలో అండి, ఇది వచ్చేసి మా పాపకైతే వినాయక చవితికి గౌన్ స్టిచ్చింగ్ చేద్దామనేసి ఒకసారి అయితే కుట్టానండి. అప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, నేను అంత పట్టించుకోలేదనమాట. 50 రూపీస్ పెట్టి ఎక్కడ లైనింగ్ తీసుకొద్దాంలే, పర్లేదు సెట్ అయిపోతుంది అనేసి డ్రెస్ మొత్తం కంప్లీట్ చేసేసాను. బట్ వేసి చూసిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, బాడీ కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామండి, తప్పదు కదా, కుట్లు మొత్తం అయితే తీసేసాను అనమాట. నార్మల్గా డ్రెస్ చేసేసాను. అండ్ లైనింగ్ తెచ్చుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసానండి. కటింగ్ అని చేసేసిన తర్వాత ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇది చూసారా, లైనింగ్ వేసిన తర్వాత ఇది చాలా మంచిగా వచ్చింది. 50 రూపీస్ కోసం నేను పడ్డ కష్టాలండి ఇవి, దానికి డబుల్ పని అయిపోయిందనమాట. మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనిపించిందండి, అయ్యో ఫస్టే తీసుకొని వచ్చి వేసుంటే ఒక పని అయిపోయేది అనేసి. పాపను పెట్టుకొని చేయాలంటే చాలా కష్టం అండి. ఫైనల్గా అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇదనమాట. నా డ్రెస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మా పాపకు కూడా వినాయక చవితికి వేసేసానండి. పిక్ చూసారా, డ్రెస్ అయితే చాలా బాగుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.